పల్నాడు జిల్లా సత్తెనపల్లి నూతన డీఎస్పీగా కృష్ణ చైతన్య బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్కి చెందిన డీఎస్పీగా ఎంపికైన కృష్ణ చైతన్య గతంలో అనకాపల్లిలో ట్రైనింగ్ డీఎస్పీగా విధులు నిర్వహించారు. సత్తెనపల్లి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రమాదాలు తగ్గించేలా ట్రాఫిక్ సమస్యలను అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడతామని కృష్ణ చైతన్య వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. 23 బ్యాచ్ డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సో ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దిస్ ఈస్ మై ఫస్ట్ పోస్టింగ్. మన డీజీపీ సార్ ఆదేశాల మేరకు అండ్ ఐజీ గుంటూరు సార్ ఆదేశాల మేరకు ఈరోజు నేను సత్తెనపల్లి ఎస్డిపిఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ట్రైనీ డిఎస్పీగా నేను అనకాపల్లి జిల్లాలో పనిచేశాను. సో ఈ సబ్ డివిజన్లో వీ వాంట్ టు ప్రయారిటైజ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ప్రివెన్షన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. ఎటువంటి గొడవలు గట్టా చేయకుండా పబ్లిక్కి పీస్ఫుల్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. అదేవిధంగా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఇక్కడ యాక్సిడెంట్స్ అన్నవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో అవి, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేట్ చేయడానికి, ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి కూడా మేము ఫోకస్ చేస్తాము. అదేవిధంగా జీరో టాలరెన్స్ టువర్డ్స్ ఉమెన్ ఇష్యూస్. సో ఈ టీజింగ్ కానీ లేదా ఉమెన్ని ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలు ఉన్నా కూడా మేము జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో చేస్తాం. థ్యాంక్ యూ అండి.